టర్నింగ్ రోడ్డు ఉందనుకోండి, టర్నింగ్ రోడ్డు మీద సైకిల్తో కానీ మనం టూ వీలర్తో కానీ వెళ్ళేటప్పుడు ఇట్లా వంగుతాం, వంగుతూ వెళ్తాం. ఎందుకు అలాగా? ఏం స్ట్రైట్గా వెళ్తే ఏమవుతుంది? ఎందుకు వంగాలి? ఇప్పుడు ఒక టర్నింగ్ రోడ్డు మీద సైకిల్ వెళ్తుంది అనుకుందాం, ఇదే సైకిల్ అనుకుందాం, ఇలా వంగుతుంది, బెండింగ్. ఇలా బెండింగ్ అవడానికి కారణం ఏంటి? ఫస్ట్ దీని మీద ఏ ఫోర్స్లు పనిచేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఈ పైకి నార్మల్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది, పైకి నార్మల్. నెక్స్ట్ రోడ్డుకి దీనికి ఫ్రిక్షన్ ఉంటుంది, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది, ఎఫ్. నెక్స్ట్ ఇది ఈ రౌండ్ది అన్నప్పుడు ఒక సెంటర్ వైపుకి, ఇక్కడ ఏదో ఒక సెంటర్ ఉంది అనుకోండి, రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఆ సెంటర్ వైపుకి సెంట్రిపెటల్ ఫోర్స్ పనిచేస్తుంది, mv²/r. ఈ ఫ్రిక్షనల్ ఫోర్సు అది ఈక్వలే, ఈ ఫ్రిక్షనల్ mv²/r ఇలా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది సెంటర్ ఆఫ్ మాస్, ఈ సైకిల్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది m అనుకుంటే సైకిల్ మాస్, ఇది కిందకి mg. ఇక్కడ యాంగిల్ తీటా, ఇక్కడ యాంగిల్ తీటా. ఇక్కడ మనం tan తీటా ఒకటి తీసుకుందాం. tan తీటా అంటే హారిజంటల్ ఫోర్స్ బై వర్టికల్ ఫోర్స్. ఇక్కడ హారిజంటల్ ఫోర్స్ అంటే mv²/r. వర్టికల్ ఫోర్స్ అంటే n = mg. ఇక్కడ m కొట్టుకుపోతే v²/rg. tan theta = v²/rg. theta tan ఇన్వర్స్ v²/rg. ఇది సైకిల్ బెండింగ్ ఆఫ్ సైక్లిస్ట్, ఆ థీటాకి ఫార్ములా ఇదనమాట. ఇక్కడ మనకి n అనేది పైకి ఉంది కదా. నెక్స్ట్ ఫ్రిక్షన్ అనేది ఇలా ఉంది, దీని రిజల్టెంట్ ఫోర్స్ √n² + f². ఇది దేని నుంచి వెళ్తుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వెళ్తేనే ఇది పడకుండా ఉంటుంది. ఎందుకు పడుతుంది అని చూద్దాం. ఇక్కడ టార్క్ అనేది వస్తుంది. టార్క్ అనేది ఏంటి? ఒక టర్నింగ్ ఎఫెక్ట్. టార్క్ అంటే టౌ అంటే ఫోర్స్ ఇంటూ డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పైవాట్. ఒక పైవాట్ అంటే ఒక ఇరుసు ఉంది, తలుపు ఉంది, తలుపు ఒక హింజెస్ ఉంటాయి, తలుపు ఇలా తీస్తాం, ఆ ఇరుసునే పైవాట్ అంటారు. ఈ పైవాట్ నుంచి ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? డి. ఈ ఫోర్స్ ఇంటూ డిని టౌ అంటాం, టార్క్. ఈ టార్క్ దేని వల్ల వస్తుంది? ఈ ఫ్రిక్షన్ వల్ల వస్తుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల వచ్చే టార్క్ ఏం చేస్తుందంటే, ఇది గనక స్ట్రైట్గా గనక వెళ్తే ఆ టార్క్ ఇట్ విల్ టాపుల్ అవుట్వర్డ్, అంటే మనని ఆ సైక్లిస్ట్ని బయటికి నెట్టేస్తుంది, ఇట్లా టాపుల్ చేస్తుంది. ఈ టాపుల్ చేయకుండా ఉండాలంటే ఇది ఈ రిజల్టెంట్ ఫోర్స్ n అండ్ f, దీని యొక్క రిజల్టెంట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి గనక వెళ్తే ఇక్కడ టార్క్ 0 అవుతుంది. టార్క్ 0 అయినప్పుడు ఆ టాపులింగ్ ఎఫెక్ట్, పడిపోవటం ఉండదు. అందుకే వంగాల్సి వస్తుంది అక్కడ. అలా వంగితేనే అది బ్యాలెన్స్ అయ్యి టార్క్ 0 అవటానికి రిజల్టెంట్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో నుంచి వెళ్ళటానికి మనం బెండ్ అవుతాం. దీనివల్ల టార్క్ 0 అవుతుంది. దీనివల్ల టాప్లింగ్ ఎఫెక్ట్ ఉండదు, పడిపోవటం ఉండదు, వెనక్కి పడిపోవటం, అవుట్వర్డ్ టాప్లింగ్ ఉండదు. ఈ tan theta అనేది చూడండి, వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది, ఆర్ మీద డిపెండ్ అవుతుంది, కానీ మాస్ మీద డిపెండ్ అవ్వదు. అంటే ఇది ఎంత మాస్ ఉంది, ఎంత బరువు ఉంది, వెహికల్తో పని లేదు మనకి. వెలాసిటీ కనుక ఎక్కువగా ఉంటే ఈ వంగే tan theta వంపు ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది అనుకోండి, మనం మోటార్స్ రేసింగ్లో చూస్తుంటాం. మోటార్ రేసింగ్లో బాగా ఫాస్ట్ వెళ్తుంటే అసలు వంగిపోయి అసలు మోకాళ్ళు రోడ్డుకి తగిలేలాగా అంతా వంగిపోతారు సరే. అంటే వెలాసిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ వంగాల్సి వస్తుంది. వెలాసిటీ కనుక తక్కువ ఉంటే
తక్కువ వంగాల్సి వస్తుంది. అలాగే రేడియస్, ఈ సెంటర్లో ఉన్న రేడియస్ కనుక దూరంగా కనుక ఉంటే తక్కువ. రేడియస్ దగ్గరే ఉంది, మరీ రౌండ్ ఇక్కడెక్కడ తిరగాలనుకోండి ఎక్కువ తిరగాల్సి వస్తుంది. రేడియస్ తక్కువ ఉంటే tan θ ఎక్కువ, రేడియస్ ఎక్కువ ఉంటే tan θ తక్కువ ఉంటుంది. ఈ టార్క్ అనేది ఏంటంటే, టార్క్ ఈజ్ ది మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్ విచ్ కాజెస్ సంథింగ్ టు రొటేట్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్ ఆర్ ఏ పైవాట్. కాబట్టి ఈ టార్క్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ టార్క్ని జీరో చేయటం కోసమే సైక్లిస్ట్ అనేవాడు బెండ్ అవుతాడు, సైక్లిస్ట్ కానీ మోటార్ సైక్లిస్ట్ కానీ ఎవరైనా. ఇది గుర్తుంచుకోండి, tan θ = v²/rg. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్మూత్ కోన్ లోపల ఒక మాస్ ఉంది, ఒక రౌండ్ బాల్. దీని మూమెంట్ ఇలా తిరుగుతున్నప్పుడు దీని గురించి ఎలా చూద్దాం. ఇప్పుడు ఈ మాస్ అనేది ఈ కోన్ యొక్క సర్ఫేస్ మీద ఉంది కాబట్టి దీనికి నార్మల్ ఫోర్స్ ఒకటి ఇట్లా పనిచేస్తుంది. నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ దీనికి వర్టికల్గా ఒకటి తీసుకుందాం. ఈ వర్టికల్ కాంపోనెంట్ n cos θ అవుతుంది. ఈ హారిజంటల్ కాంపోనెంట్ n sin θ అవుతుంది. ఈ m కాబట్టి కిందకి mg. ఇప్పుడు వర్టికల్గా ఉన్నది ఈక్వల్ చేసుకుందాం. n cos θ = mg. ఇప్పుడు హారిజంటల్ కాంపోనెంట్ చూద్దాం. n sin θ = fc mv²/r. అంటే సెంట్రిపెటల్ ఫోర్సే ఇది n sin θ. ఇప్పుడు 2/1 చేద్దాం. 2/1 n sin θ n cos θ = mv²/r/mg. sin θ cos θ ఈ n పోతుంది, tan θ m పోతుంది, v²/rg. v² = rg tan θ. v = √rg tan θ. ఇదన్నమాట దీని వెలాసిటీకి ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు స్క్రీన్ మీద వస్తుందా చూడండి క్వశ్చన్. ఇక్కడ ఒక స్ట్రింగ్ ఏ బి దగ్గర నుంచి ఇక్కడ ఒక స్పియర్, ఈ స్పియర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ స్పియర్ ఏమో రివాల్వ్ అవుతుంది, తిరుగుతోంది. దీనికి ఏమడుగుతాడంటే మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ కనుక్కోమంటాడు. మినిమం అంటే >0. మినిమం వాల్యూ ఎంత కనుక్కోవాలి వీకి, అంటే వెలాసిటీ ఎంత అనేది. ఇది సెంటరు, ఇక్కడ చూడండి సెంటరు. ఇక్కడ టెన్షన్ T1 అనుకోండి, ఇక్కడ టెన్షన్ T2 అనుకోండి. నెక్స్ట్ ఈ సెంటర్ వైపుకి ఇక్కడ ఒక కాంపోనెంట్ తీసుకుంటే యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది sin θ అవుతుంది. T1 sin 30. నెక్స్ట్ ఈ T2 కూడా ఉంది కదా, ఈ 45కి ఆపోజిట్గా ఉన్నది sin θ అవుతుంది. T2 sin 45. నెక్స్ట్ దీనికి పైన ఇలా వర్టికల్గా ఇక్కడ m ఉంది కాబట్టి mg, కిందకి mg అవుతుంది. నెక్స్ట్ పైన ఈ T2 దేమో ఇక్కడికి వచ్చేసరికి T2 cos అవుతుంది. నెక్స్ట్ ఇది T1 sin 30 అవుతుంది. T1ది T2ది రెండు వైపులా కాంపోనెంట్స్ వేసుకున్నాం. నెక్స్ట్ సెంటర్ వైపుకు ఉండే సెంట్రిపెటల్ ఫోర్స్ mr ω² ఆర్ mv²/r. mv²/r తీసుకుందాం. ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఈ T1కి T1 cos 30, T2కి T2 cos 45. ఇప్పుడు వర్టికల్కి చూద్దాం. వర్టికల్ ఈక్విలిబ్రియం ఉంది, అంటే వర్టికల్గా ఎలాంటి మోషన్ లేదు పైకి కిందకి, కాబట్టి ఈ పైది కిందది ఈక్వల్ అవ్వాలి. T1 cos 30 ప్లస్ T2 cos 45 = mg. నెక్స్ట్ హారిజంటల్ చూద్దాం. ఈ హారిజంటల్లో ఇటుపక్క రెండు ఉన్నాయి ఫోర్స్లు, కాంపోనెంట్స్. T1 వేసుకున్నాం ఫస్ట్. T1
sin 30 ప్లస్ T2 sin 45 ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇది సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈ కాంపోనెంట్ కాబట్టి mv²/r. వీటికి మనం వాల్యూస్ వేసుకుందాం. T1 ఇంటూ cos 30 √3/2 ప్లస్ T2 cos 45 1/√2 ఈజ్ ఈక్వల్ టు mg. T1 sin 30 1/2 ప్లస్ T2 sin 45 1/√2 ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఇది చూడండి, మైనస్ చేద్దాం. మైనస్ 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 ఈ రెండు పోతాయి. నెక్స్ట్ T1 ఇంటూ √3 - 1/2 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g మైనస్ v²/r వస్తుంది. ఇక్కడ దీన్ని mg మైనస్ ఇలాగే ఉంచుకుందాం. mg మైనస్ mv²/r. ఇప్పుడు T1 ఏమైంది? T1 ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ mv²/r బై √3 - 1/2. ఈ T1 అనేది కనుక గ్రేటర్ దాన్ 0 అయితే ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇది ఇటు వెళ్తే 0 అవుతుంది కాబట్టి mg మైనస్ mv²/r ఈజ్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ mg ఈజ్ గ్రేటర్ దాన్ mv²/r. m పోతుంది. rg ఈజ్ గ్రేటర్ దాన్ v². rg రూట్ వేస్తా, గ్రేటర్ దాన్ v అంటే v ఈజ్ లెస్ దాన్ √rg. ఇక్కడ r అంటే ఎంత మనకి? 1.6 మీటర్స్ ఇంటూ g అంటే 10 ఎంత? 16 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఈ వెలాసిటీ అనేది 4 అవ్వాలి, అప్పుడైతే కానీ మినిమం వాల్యూ ఆఫ్ 4 అనమాట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీ స్క్రీన్ మీద వస్తుంది క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్, ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్, దీనికి కట్టి ఉంది, పైన కింద కట్టి ఉంది, ఇది తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. తర్వాత L ఇచ్చాడు 16 2/3 సెంటీమీటర్లు. ఇది సెంటీమీటర్లు ఇచ్చాడు, మీటర్లకు మార్చుకోవాలి. 16 2/3 ఇంటూ 10⁻⁻2 మీటర్స్. నెక్స్ట్ టెన్షన్ T1/T2 4:1 ఇచ్చాడు. ఇది ఇది ఓమెగా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 degrees ఉంది కదా, ఈ T1కి హారిజంటల్ కాంపోనెంట్ కనుక్కోవాలి. T1కి T1 sin 60 అవుతుంది, ఆపోజిట్ కాబట్టి. నెక్స్ట్ T2కి హారిజంటల్ T2 sin 60. ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ వర్టికల్గా చూద్దాం. వర్టికల్ కాంపోనెంట్ ఇదైతే m కాబట్టి ఇది mg అవుతుంది. నెక్స్ట్ ఇది 60 కాబట్టి ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఈ T1ని ఇలా పెట్టుకుంటే T1 cos 60 అవుతుంది. ఈ T2ది T2 cos 60. ఇప్పుడు మనం వర్టికల్గా హారిజంటల్గా ఈక్వేషన్స్ వేయాలి. ఇప్పుడు హారిజంటల్ చూద్దాం. T1 sin 60 ప్లస్ T2 sin 60 ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇది FC సెంట్రిపెటల్ ఫోర్స్ mr ω². ఈ r అనేది ఇక్కడ ఉంది సార్. ఈ rకి l కాంపోనెంట్ rగా తీసుకోవచ్చు. r ఈజ్ ఈక్వల్ టు l sin θ. r ఈజ్ ఈక్వల్ టు l sin θ. ఇక్కడ r అంటే l sin 60. ఈ sin 60 l అనేది ఇది కదా, దీనికి హారిజంటల్ కాంపోనెంట్ l sin 60. l sin 60 r ఈజ్ ఈక్వల్ టు m ω² l sin 60. ఇప్పుడు దీనికి వాల్యూస్ వేసుకుందాం. T1 ఇంటూ sin 60 √3/2 T2 ఇంటూ sin 60 √3/2 ఈజ్ ఈక్వల్ టు m ω² l √3/2. ఈ √3/2 కామన్ తీస్తే మొత్తం పోతుంది. T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు m ω² l. ఇది ఒకటి వచ్చింది మనకి.
నెక్స్ట్ వర్టికల్గా తీసుకుందాం. ఈ పైకి T1 cos 60 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కలుస్తాయి. T2 cos 60 ప్లస్ mg. cos 60 అంటే 1/2, T2 ఇక్కడ 1/2 ప్లస్ mg. T1/2 మైనస్ ఇది తెస్తా, T2/2 ఈజ్ ఈక్వల్ టు mg. T1 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు 2mg. ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు 1/2 చేద్దాం. T1 ప్లస్ T2 బై T1 మైనస్ T2 ఈజ్ ఈక్వల్ టు m ఒమేగా స్క్వేర్ L బై 2mg. ఇక అన్నిటికీ కింద డివైడ్ చేద్దాం, T2తో డివైడ్ చేద్దాం. T1 బై T2 ప్లస్ 1 బై T1 బై T2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు m పోయింది, ఒమేగా స్క్వేర్ L బై 2g. T1 బై T2 అంటే మనకి ఇచ్చారు 4/1 అని, అది ఇక్కడ పెట్టుకుందాం. 4 ప్లస్ 1 బై 4 మైనస్ 1 అంటే 5/3 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్, ఇది మనకు కావాలి. L ఆల్రెడీ ఇచ్చారు, 16 2/3 ఇంటూ 10⁻⁻2 బై g అంటే 10. నెక్స్ట్ ఈ మొత్తం సాల్వ్ చేస్తే మనకి 50/3. ఇక్కడ ఒమేగా స్క్వేర్ అంటే 200 వస్తుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 200 అంటే అప్రాక్సిమేట్గా 14. ఇక్కడ మనం గ్రావిటేషన్ 10 తీసుకున్నాం. 10 బదులు ఒకవేళ 9.8 తీసుకుంటే ఇక్కడ దాదాపుగా 196 వస్తుంది. అప్పుడు ఆన్సర్ 14 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా చేసుకుంటాం. మన ABCD ఆప్షన్స్లో ఏది దగ్గరగా ఉంటే అది పెట్టండి.